డిఎంకే వైసీపీ ఎర్రబంధం నుంచి సనాతన వివాదం వరకు ఆ వ్యూహం వికటించిందా? రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడు అనేది పాత సామెత. కానీ పొరుగు రాష్ట్రాల మధ్య స్నేహితుడి కోసం సైన్యాన్ని పంపడం అనేది మరో స్థాయి రిస్కీ ప్రయోగం. తమిళనాడు ఎన్నికల వేళ వైసీపీ అగ్రనేతలు చెన్నైలో ల్యాండ్ అయ్యారు. మరి ఆ స్నేహస్తం స్టాలిన్కు బలాన్ని ఇచ్చిందా, లేక ఉభయ రాష్ట్రాల్లో రెండు పార్టీల పతనానికి పునాది వేసిందా? చెన్నైలో రెడ్డి గర్జన తెర వెనుక అసలు కథ. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి ఉద్దండులు చెన్నైలో మకాం వేశారు. మళ్లీ డిఎంకే గెలుస్తుందని వైకాపా సోషల్ మీడియా సైన్యం ద్వారా ప్రచారం చేశారు. గ్లామర్ పాలిటిక్స్ కోసం రోజాను కూడా రంగంలోకి దింపారు. లక్ష్యం స్పష్టం: చెన్నై సరిహద్దు జిల్లాల్లో స్థిరపడిన రెడ్డి సామాజిక వర్గ ఓటర్లను డిఎంకే వైపు తిప్పడం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. పొరుగు రాష్ట్ర రాజకీయాలను శాసించగలమనే అతి విశ్వాసం కూడా ఈ మిషన్ చెన్నైకి ఇంధనంగా పనిచేసింది. సనాతన ధర్మంపై దాడి, జగన్ కోసం ఉదయనిధి ఎంటర్. ఈ రాజకీయ మైత్రి కేవలం ఏపీ నేతలు తమిళనాడు వెళ్లడంతో ఆగలేదు. తమిళ నేతలు ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టే స్థాయికి వెళ్ళింది. ముఖ్యంగా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు చిచ్చురేపాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చిన ఉదయనిధి పరోక్షంగా జగన్కు మద్దతుగా నిలుస్తూ పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. దానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంటర్ పదునైనది. సనాతన ధర్మాన్ని తుడిచిపెడతామన్న వారిని కాలమే తుడిచిపెట్టేస్తుంది అనే హెచ్చరిక ఏపీలో సెంటిమెంట్ అమాంతం మేల్కొల్పింది. స్టాలిన్ కుమారుడు జగన్ తరపున వకాల్తా పుచ్చుకోవడం వల్ల వైసీపీపై హిందూ వ్యతిరేక పార్టీ అనే ముద్ర మరింత బలంగా పడింది. మైత్రి కుదుర్చుకోవడానికి వచ్చి వెళ్లి మచ్చ తెచ్చుకున్నారు. ఈ రాజకీయ మైత్రి వెనుక కేవలం ఓట్ల లెక్కలే ఉన్నాయా అంటే విమర్శకుల సమాధానం స్పష్టంగా కాదు అని వినిపిస్తోంది. డిఎంకే తొలి మూడేళ్లు, వైసీపీ చివరి మూడేళ్ల పాలనలో సరిహద్దుల్లో ఇసుక, కంకర, గ్రానైట్, క్వాడ్, ఎర్రచందనం స్మగ్లింగ్, గంజాయి రవాణా 3 పూలు 6 కాయలుగా సాగింది. అక్కడితో ఆగలేదు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో తమిళనాడు కంపెనీల ప్రమేయం బయటపడటంతో ఈ బంధం మరింత అనుమానాస్పదంగా మారింది. ఒక రాష్ట్రం సరుకు ఇస్తుంది, మరో రాష్ట్రం మార్కెట్ ఇస్తుంది. లాభాలు ఇరువైపులా పంచుకుంటారు. ఈ అక్రమ రవాణా వ్యవస్థకు అటు ఇటు రాజకీయ అండదండలు ఉన్నాయనే వాదన అందుకే బలంగా వినిపించింది. అన్నింటికీ మించి వైకాపా ఓడిపోగానే పెద్దిరెడ్డికి చెందిన భారీ మెషినరీ చెన్నై పోర్టు ద్వారా సౌత్ ఆఫ్రికాకు తరలిపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. అధికారం ఉన్నంతకాలం నెట్వర్క్ నడిచింది. అధికారం పోగానే నెట్వర్క్ మొత్తం వేరే దేశానికి మారిపోయింది. ఈ సేఫ్ ఎగ్జిట్ వెనుక అక్కడి సహకారం ఉందనేది బహిరంగ రహస్యం. తమిళ రాజకీయాల్లో బయట వారి జోక్యాన్ని అక్కడ ప్రజలు అంత సులభంగా అంగీకరించరు. ఇది చరిత్ర చెప్పిన పాఠం. ఆంధ్ర నేతలు వచ్చి గైడ్ చేయడం తమిళ ఆత్మ గౌరవంపై ప్రభావం చూపిందా అనే చర్చ మొదలైంది. స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ప్రచారానికి రావడం డిఎంకేకు అనుకూలత కంటే శాపంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. స్నేహస్తం కొన్నిసార్లు మెడపై చెయ్యిలా అనిపిస్తుంది స్వీకరించే వారికి. ఇక్కడ అదే వ్యూహం బూమరాంగ్ అయిందా? స్వయంగా స్టాలిన్ ఓడిపోయారు, నిజమే. డిఎంకే కూడా ఓడిపోయింది. సనాతన ధర్మంపై వ్యాఖ్యలు దాని మీద హిందూ వ్యతిరేక ముద్రను బలపరిచాయి. అక్రమ రవాణా ఆరోపణలు రెండు నేతల ప్రతిష్టపై మచ్చగా మిగిలాయి. మైత్రి ఒకరికొకరు బలం కాకపోగా తీరని నష్టాన్ని మిగిల్చింది. అధికారం అండతో సాగిన స్మగ్లింగ్ వ్యాపారం, కల్తీ నెయ్యి పాపం, సనాతన ధర్మంపై చేసిన విమర్శలు మూడు కలిసి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను నింపాయి. ఈ రాజకీయ వలకు చివరికి వేటగాళ్లే చిక్కుకున్నారు. రాజకీయాల్లో స్మగ్లింగ్, అతివాగుడు, వ్యాపార ప్రీతి కలిస్తే వచ్చే ఫలితం ఇలాగే ఉంటుందని చెన్నై ప్లాన్ నిరూపించింది.